జీవవాక్యం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. యేసుప్రభు అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. దావీదు భక్తుడు అంటాడు కదా, యెహోవా నా దేవా, నీవు నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని అంటున్నాడు. దావీదు హెచ్చింపబడటానికి, దేవుని చేత ఆశీర్వదించబడటానికి గల కారణాలు ఏమిటో కొన్ని మీకు జ్ఞాపకం చేశాను. మొదటిగా అతడు ప్రార్థనాపరుడని, రెండవదిగా అతడు దేవుని స్తుతించే వ్యక్తి అని, మూడవదిగా అతడు సుబుద్ధి గలవాడని, నాలుగవదిగా మరి దేవుని వైపు చూచేవాడు, గురి కలిగిన వాడని దేవుని వాక్యం ద్వారా మీకు జ్ఞాపకం చేశాను. ఐదవదిగా అతడు వేషధారణ లేనివాడని, పాపమును ఒప్పుకొనుటలో గొప్పవాడని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి రాజులు యుద్ధం చేసే సమయంలో దావీదు యుద్ధానికి వెళ్లకుండా యెరూషలేములో ఉన్నప్పుడు ఒకానొక దినమున ప్రొద్దుగుంకిన వేళ పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద తిరుగుతుండగా స్నానం చేసిన ఒక స్త్రీని చూచి ఆమె నిమిత్తమో ఆమె భర్తను చంపించినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. మరి ఈ పాపం ఎవరికి తెలియకపోయినప్పటికీ కూడా మరి దేవుడు నాతాను ప్రవక్త ద్వారా ఈ విషయాన్ని బయలుపరిచినప్పుడు ఆ ప్రవక్త చెప్తాడు, ఆ మనుషుడు నువ్వే అంటే దావీదు తన పొరపాటును, తప్పును ఒప్పుకొని క్షమాపణ కోరినట్లుగా మనం చూస్తున్నాం. 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో 13వ వచనంలో, నేను పాపం చేసి తిని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించును అని చెప్తాడు. అందుచేత దావీదు చేసిన పాపమును కప్పుకునేవాడు కాదు, ఒప్పుకునేవాడని ఈ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 32వ కీర్తన 5వ వచనంలో మరి ఈ సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తాడు. నా దోషమును కప్పుకొనుక నా పాపమును నేను ఒప్పుకొంటిని అని అంటాడు. 51వ కీర్తనలో 4వ వచనంలో, ప్రభువా నేను పాపము చేశాను, నా పాపమును క్షమించుమని దేవుడి దగ్గర ప్రాధేయపడినట్లుగా, మరి పశ్చాత్తాపపడినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో చాలామంది తమ తప్పులను కప్పుకుంటున్నారు కానీ దేవుడి దగ్గర ఒప్పుకోవట్లేదు. అందుకే వేషధారులను దేవుడు క్షమించడని వాక్యం చెప్తా ఉంది. ప్రియ సోదరి సహోదరుడా, మరి దావీదు వేషధారణ లేనివాడు. ఎప్పుడైతే మన పాపములకు క్షమాపణ పొందుకుంటామో మనము ఈ లోకములో ఆశీర్వదించబడతాము, హెచ్చించబడతామని దేవుని వాక్యం చెప్తా ఉంది. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో మరి దేవునికి మీకును మధ్య పాపములు అడ్డుగా వచ్చినని వ్రాయబడి ఉన్నది. అందుకే ఆయన మన ప్రార్థన ఆలకించటం లేదని, ఆయన మనల్ని ఆశీర్వదించడం లేదని, ఆయన మనల్ని హెచ్చించడం లేదని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరి సహోదరుడా, మన జీవితాల్లో మనం ఆశీర్వదించబడాలంటే, హెచ్చించబడాలంటే మన పొరపాటులు గ్రహించి దేవుని ఎదుట మన క్షమాపణ కోరుకోవాలని, మనము ఒప్పుకొని నీడల యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా మారుస్తుందనే విషయాన్ని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనములో, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. దావీదు ఆశీర్వదించబడటానికి మరి ప్రధానమైన కారణం ఏమిటంటే తన పాపములను అతడు ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దావీదు ఈ ఒక్క విషయంలో తప్ప తన జీవితకాలం అంతా కూడా యథార్థముగా నడిచాడని దేవుడు సాక్ష్యం చెప్పాడు. దావీదు తన జీవితకాలంలో చేసిన ఒక్క మరి తప్పును బట్టి అతడు జీవితాంతం కూడా పశ్చాత్తాపపడుతూనే ఉన్నాడు. తన జీవితాంతము యథార్థముగా నడిచాడని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ఈ లోకంలో మనం కూడా దావీదు వలె మన పొరపాట్లు గ్రహించి మరి దేవుని ఎదుట మనం క్షమాపణ కోరుకొని మరి క్షమించబడిన వారంగా ఈ లోకంలో మనం దీవించబడాలని, ఆశీర్వదించబడాలని సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి దూరదేశం వెళ్ళిపోయినప్పుడు, చెడిపోయి తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి అతనిని చేర్చుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మనం ఆరాధించే దేవుడు మనల్ని క్షమించే దేవుడని, మరి ఈయనతో సముడైన దేవుడి లోకంలో క్షమించే దేవుడు ఎవరు లేరని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మనం దేవుని వైపుకు తిరిగిన ఎడల ప్రభు మన వైపుకు తిరుగుతాడని, ఆయన మనల్ని క్షమించి దీవిస్తాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. 86వ కీర్తన 5వ వచనంలో మరి క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. మన పొరపాట్లు గ్రహించి మనం ఒప్పుకొని దావీదు వలె దీవించబడాలని, ఆశీర్వదించబడాలని
మరి మనసారా కోరుకుంటున్నాను. అటు కృపా పరిశుద్ధాత్మ దేవుడు వాక్య విన్న వారందరికీ దయచేయునుగాక. ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, మా పాపములను కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టి మేము కనికరం పొందటానికి, దీవించబడ్డానికి మీ సహాయం దయచేయమని. మరి దావీదుని ఏ విధంగా మీరు క్షమించి మరింతగా ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఎంతో ఆనందించేవాడుగా ఏ విధంగా దీవించావో ప్రభువా, ఆ విధంగా ప్రజలందరూ కూడా నీ మేలు పొందుకునే ఉపకారములు అనుభవిస్తూ మీ దీవెనలు పొందుకోవడానికి సహాయం చేయమని. ఇదిగో తండ్రి, ఈ వాక్యాల ద్వారా అనేకులు దీవించబడ్డానికి మీ కృప దయచేయమని. రోగులు స్వస్థత పొందుకోవడానికి కృప దయచేయండి. బలహీనులకి బలము దయచేయండి. దయ్యములను వెళ్ళగొట్టండి. అద్భుత ఆశ్చర్య కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మీరే మహిమ పొందుకోమని. యేసు రక్తం ప్రతి పాపము నుండి మమ్మల్ని పవిత్రులుగా చేస్తుందన్న ప్రభువా, నీ రక్తాన్ని ప్రోక్షించి మా మనస్సాక్షిని కడిగి శుద్ధీకరించి నీ రాజ్యం కొరకు ఆయత్తపరచుమని యేసు పరిశుద్ధ నామంలో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.